నా చేతులు జోడించి వేడుకుంటున్నా. ఆ తల్లి కూతుళ్ళని కలుపు తండ్రి, కలుపు కలుపు తండ్రి, కలుపు. అమ్మగారు, మీకు ఫోన్ వచ్చింది. అమ్మా రాజేశ్వరి. అమ్మా, ఎక్కడున్నావు? ఇంకెక్కడుంటానమ్మా, అందరికీ న్యాయం చేసే ఆ భగవంతుడి సన్నిధానంలో ఉన్నానమ్మా. ఆ భగవంతుడు నాకు న్యాయం చేశాడమ్మా. నీ మొర ఆలకించాడు. నా కళ్ళు తెరిపించి నిజమేంటో నాకు తెలిసేలా చేశాడమ్మా. రాజేశ్వరి, ఏంటమ్మా నువ్వనేది? అవునమ్మా, గంగ నా కూతురేనమ్మా. ఆ నిజం ఇందాకే నాకు తెలిసింది. ఇంకాసేపట్లో తనని కలవబోతున్నాను. తనని మన ఇంటికి తీసుకురాబోతున్నాను. ఎన్ని రోజులు నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమించమ్మా. రాజేశ్వరి, ఎంత మంచి శుభవార్త చెప్పావు తల్లి. నీ నోటి నుంచి ఏ మాటైతే వినాలనుకున్నానో అది అది ఈ రోజు విన్నాను. చాలు చాలమ్మా, చాలు. ఈ ఆనందం నాకు చాలు. గంగ నా కూతురు కాదని తనని అవమానించాను, బాధ పెట్టాను. కన్న తల్లినాయుండి కసాయిదాల్లో ప్రవర్తించాను. ఇప్పుడు నా గంగకి నా మొహం ఎలా చూపించాలో అర్థం కావడం లేదమ్మా. అమ్మా, గంగ నన్ను క్షమిస్తుందా? చెప్పమ్మా, చెప్పు. అది నీ కూతురమ్మా, నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. దానికి ప్రేమించడం తప్ప ద్వేషించడం రాదమ్మా. తను నన్ను అమ్మ అని పిలిస్తే చూడాలనుందమ్మా. తప్పకుండా పిలుస్తుందమ్మా, నువ్వు బాధపడుకో. ఎక్స్క్యూజ్ మీ మేడం, చెప్పండి. గౌరీ కోసం వచ్చింది మీరేనా? అవును. గంగ ఇప్పుడే వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు. గంగ వెళ్ళిపోయిందా? అమ్మా, నేను నీతో తర్వాత మాట్లాడతాను. అలాగే అలాగే తల్లి. ఏంటి మీరనేది? గంగ వెళ్ళిపోయిందా? అవును మేడం, ఇందాకే వెళ్ళిపోయింది. ఏ కలర్ డ్రెస్ లో వెళ్ళింది? లంగావాణిలో ఉంది మేడం. పైగా చేతిలో బుట్ట కూడా ఉంది మేడం. ఇంతకు ముందే ఒక అమ్మాయి బయటకు వచ్చింది కదా, ఎటు వెళ్ళింది? తండ్రి, నువ్వున్నావయ్యా. నువ్వున్నావని నిరూపించావు. నా కోరిక తీరకుండానే ఎక్కడ కన్ను మూస్తానని భయపడ్డాను. కానీ నేను బతుకుండగానే నా కోరిక తీర్చావు. ఇప్పుడే నీకు 100 కాదు 1000 కొబ్బరికాయలు కొడతాను. 1000 మందికి అన్నదానం చేయిస్తాను. ఇంత చేసిన నీకు నేను ఎంత చేసినా తక్కువే తండ్రి. లక్ష్మి, ఆ కర్పూరం అందుకో. ఇదిగోండమ్మా, తీసుకోండమ్మా.
లైట్ తీసుకుని వెలిగించు. అమ్మగారు, వెలిగించవే, వెలిగించు. ఏంటి స్వామి ఈ అపశకునం? అపశకునం కాదు తల్లి, ఎక్కువ గాలి ఉండడం వల్ల అలా జరిగింది అంతే. లేదు లేదు, నా మనసు ఎందుకో కీడు శంకిస్తోంది. స్వామి, ఏదైనా అపరాధం జరుగుంటే క్షమించు. ఉండండి, నేను కొబ్బరికాయ తీసుకొచ్చిస్తాను. అమ్మా, దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని ఈ కొబ్బరికాయ కొట్టండి అమ్మా. రండమ్మా. ఒకదాని తర్వాత ఒకటి ఇలా జరుగుతోంది. ఏంటి పూజారి గారు? లేదు, ఏదో జరుగుతోంది. నేను వెంటనే వెంటనే బయలుదేరాలి. తీసుకోండి దేవుడా, దయచేసి ఇంకెలాంటి అనర్థాలు జరగకుండా చూడు తండ్రి. కనిపించినట్టే కనిపించి మిస్ అయింది. భగవంతుడా, నేను చేసిన తప్పుకి నాకే శిక్ష అయినా వేయి, భరిస్తాను. కానీ నా గంగని మాత్రం నాకు దూరం చేయకు. తనెక్కడున్నా నాకు కనిపించేలా చేయి తండ్రి. శంకరా, ఇదే మాటరా, తల్లి బిడ్డనోసారి కలిపేవా. అమ్మా అమ్మా అమ్మా, ఆకలేస్తుందమ్మా. అన్నం తిని 3 రోజులైంది, దానం చేయండి అమ్మా. చచ్చి మీ కడుపున పుడతానమ్మా. అన్నం తిని 3 రోజులైందమ్మా. కొంచెం డబ్బులు ఇచ్చి పుణ్యం కట్టుకోమ్మా.
అమ్మ గంగా రాజేశ్వరి అమ్మగారు అమ్మగారు ఎన్ని రోజులైంది తల్లి నిన్ను చూసి ఎట్టా ఉండరు అమ్మగారు అమ్మగారు కాదమ్మా అమ్మ అమ్మ అని పిలువు తల్లి మిమ్మల్ని అట్ట పిలవాల్సింది మంగమ్మ గారు కదమ్మా కాదమ్మా నువ్వే నువ్వే నన్ను అమ్మ అని పిలవాల్సింది అమ్మ అని పిలవాల్సింది ఎందుకంటే నువ్వే నా కన్న కూతురువి ఎన్ని రోజులు ఈ నిజం తెలిసినా కళ్ళు మూసుకుపోయి నేనేనమ్మా నా అహంకారంతో నిన్ను నా బిడ్డగా ఒప్పుకోవడం ఇష్టం లేక పరాయిదల్లా చూశాను కానీ ఈరోజు ఆ దేవుడే నా కళ్ళు తెరిపించాడమ్మా నిన్ను నా దగ్గరికి పంపించాడు ఇంక నా ప్రాణం పోయినా నిన్ను బదలమ్మా ఏది ఒక్కసారి నన్ను అమ్మ అని పిలువమ్మా మీరు చెప్పేదంతా నిజమేనా నాను మీ బిడ్డనా ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నువ్వు నా రక్తం పంచుకుని పుట్టిన బిడ్డవి తల్లి నేనే మీ అమ్మని అమ్మా చాలమ్మా చాలు ఈ జన్మకిది చాలు ఇది కలగానే ఉండిపోకూడదు ఇప్పుడే ఈ క్షణమే నేను దీన్ని నిజం చేసుకోవాలి అమ్మ గంగా గంగా
ఎంత ప్రమాదం జరిగిపోయినది. అమ్మా, అమ్మ లేండమ్మా. గంగా అమ్మగారు, అమ్మగారు. గంగా చెప్పండమ్మా. నువ్వు 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 నా బిడ్డవేనమ్మా. నా బిడ్డవే. అమ్మగారు, అయ్యో అమ్మగారు, ఎంత ఘోరం జరిగిపోయినది అమ్మగారు.